చెప్పండి, మీ అనుభవం చెప్పండి ఒకసారి. ముడుపు కట్టున్నారు కదా, చెప్పండి అమ్మ. మీరు ముడుపు కట్టినారు కదా, మామూలు ఎలా కట్టారు, ఎలా మీకు ఎలా తెలిసింది ఏంటి అప్పుడు అవేం చెప్పండి కొంచెం. జై శ్రీమన్నారాయణ. మాకు ఇది 6వ వారం ఉంది. 6 వారాల్లో మంచి జాగ్రత్తగా బాగా అన్నీ బాగా జరిగాయి. ఇక్కడ పూజలు పునస్కారాలు అన్నీ సక్రమంగా అన్నీ బాగానే ఉన్నాయి. మాకు కూడా ఈ 6 వారాల్లోని సులభంగా ఒంట్లోని కూడా కొన్ని పనులు కూడా జరిగాయి. మాకు ఒంట్లోని కూడా బాగున్నాయి. మరి అందరూ మాకు కలిసికట్టుగా ఉంటున్నాం. అందరూ జీవితాలు కూడా బాగున్నాయి. మరింతగా మాకు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇక్కడ ముడుపు కట్టమని ఇతరులు కొద్దిగా ఇంతకుముందు తిరిగిన వాళ్ళు చెప్పారు, ఇలాగా కోరికలన్నీ తీరుతాయని అనేసి చెప్పగానే మేము వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడు ఇలాగానే అడిగితే పరిశోధన వారు కూడా చెప్పారు బాగుంటుంది అలాగనేసి చెప్పగానే మేము కట్టించుకొని ఇది 6వ వారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మాది అనకాపల్లి జిల్లా అండి, రావుకాతం మండలం గొంప మాది. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కోరమనపాలనే ఉంటున్నాం. ఇలాగని చెప్పగానే వచ్చాం. వారికి మేము గోపాలపట్నం దగ్గర నాయుడు తోట దగ్గర నుంచి వచ్చామండి. ప్రతి వారం వస్తే మాకు శేఖర్ గారు అలాగే స్వామి కుమార్ గారు మాకు చెప్పడం వల్ల ఈ ముడుపు దీంట్లో పాల్గొన్నాం. ఇది 5వ వారం అండి. ఈ మధ్యకాలంలో నాకు చాలా బాగానే అనిపిస్తుంది. ఇలాగే కంటిన్యూ చేసి 7 వారాలు కంటిన్యూ చేసి దేవుడి కృప పాత్రలు కాగలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మాది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి అండి. మేము ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారనేసి ఇక్కడికి వస్తే ఒకసారి దర్శనంకి వచ్చామండి. ఇక్కడికి దర్శనంకి వస్తే ఇక్కడ ముడుపులు కడుతున్నారని తెలిసింది. ఇది 5వ వారం అండి మాది. మా రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారండి. వాళ్ళేమో చెప్పారు ఇలా కడితే బెనిఫిట్ అదే ఏమైనా ఉంది అంటే, దేవుడు మహిమ గల దేవుడు, ఇలా కట్టడం వల్ల మన ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయని చెప్పారు. కనిపించిందండి. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, కొంచెం తగ్గినట్టు అనిపించింది. నేను ముందు ఒరిస్సాలో జాబ్ చేసేవాడిని. నా ఫ్యామిలీ మాత్రం ఇక్కడ వైజాగ్లో ఉండేది. సో అప్పుడు నేను అనుకున్నా, స్వామికి ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్ వస్తే కనుక 8 వారాలు చేద్దామని చెప్పి 8 వారాలు అనుకోని నేను స్టార్ట్ చేశానండి. అక్కడ నేను జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 మంత్లో నాకైతే కనుక జాబ్ వచ్చింది. అగైన్ మళ్ళీ అది ప్రాజెక్ట్ కంప్లీట్ అవడంతో మళ్ళీ నేను ఒక సందిగ్ధంలో పడ్డాను. ఏమైంది, మళ్ళీ నేను ఇక్కడ వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి 8 వీక్స్ కంప్లీట్ అయింది. 10th వీక్లోకి నాకు ఇక్కడ జాబ్ ఆఫర్ వచ్చిందండి. ఇక్కడ గన్నవరం కోర్టులో నేను ఇంజనీరింగ్ హెడ్గా జరిగింది. ఎనిమిది వారాల ముడుపు అనేది స్వామివారి అనుగ్రహ కటాక్ష వీక్షణ చేత పరిపూర్ణంగా గావించుకున్నాను. స్వామి ఎప్పుడు నాకు ఏది కావాలా అన్నదంటే ఆయన అనుగ్రహంతో ఏదైనా సిద్ధిస్తుంది. నేను ఏమని కోరుకున్నానంటే, స్వామి కైంకర్యాన్ని నిరంతరంగా వారి చేతి పనిముట్టుగా నన్ను వాడుకోని అని సంకల్పించిన ముడుపు కట్టిన మరొక మూడు వారాలు అయ్యే సమయంలో నాకు తిరుపతి నుంచి సేవకి ఆహ్వానం వచ్చిందండి. ఆ తర్వాత సేవకి వెళ్ళిన అందరం కలిసి కరెక్ట్గా సేవకి అనేది 3 రోజులు మాకు పడింది. 3 రోజులు మధ్యాహ్నం 10 గంటలకు అనుకుంటా అందరికీ సేవకి మాకు ఆలయంలో సేవ దొరికింది. అయితే సోమవారం ఏంటంటే మేమంతా 10 మంది వెళ్ళాం ఫ్రెండ్స్ అంతా. కానీ
మా దీంట్లో 10 మందిలో 9 మందికి దేవాలయం లోపల అందరికీ డ్యూటీలు పడ్డాయండి. సేవలు పడ్డాయి, అందరూ ఆ లోపలే ఉన్నారు. నా ఒక్కడికి మాత్రం పుష్కరిణి గారి ముందు ఎక్కడంటే బయోమెట్రిక్ ఉండాలి కదండి, నేను కనీసం స్వామివారి అనుగ్రహం లేకపోతే నేను కనీసం లోపలిగా గోపురం బయట కూడా నేను వెళ్ళలేకపోయాను. అయితే నేను అనుకున్నా ఇంకా నా లోపల ఇంకేమో ఉన్నాయి, అవి పూర్తి కానీ స్వామి లోపల రానివ్వని నేను ఏమాత్రం చింతించలేదండి. స్వామి అలా స్పృష్టమే ఉన్నాను. అలా అయిన తర్వాత ఏమైందంటే సడన్గా ఒక అతను వచ్చి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చారండి. అక్కడికి వచ్చిన సైనికున్నారు. ఆయన లోపల దర్శనానికి వెళ్ళడానికి ఎవరు లేరు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే బాగుందంటున్నారు. అక్కడ విజిలెన్స్ వాళ్ళు నన్ను అలా పట్టుకెళ్ళారు లోపలికి. నేను అతన్ని పట్టుకుని వెళ్ళాను. నిజంగా నాకు అనిపించి స్వామివారిని నేను పట్టుకెళ్ళి ఆ రూపంగా దర్శనం చేసుకున్నాను అనుకున్నాను. అది ఒకటండి. రెండోసారి మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ సేమ్ ఇద్దరు వచ్చారండి. మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్ నేను లోపలికి పట్టుకెళ్ళాను. వాళ్ళైతే నన్ను అక్కడ అలా బ్లెస్ చేసుకునే ఉన్నానండి. అలాగా మీ కారణంగా మేము స్వామిని చూడగలిగామని చెప్పారు. అయితే దానికి అత్యద్భుతంగా అద్భుతంగా జరిగింది ఒకటి మాత్రం మీకు చెప్తా ఉన్నాను. ఏంటంటే సాయంత్రం 4 గంటలకు అయ్యేసరికి నా సేవా సమయం అయిపోయిందండి. 4 గంటలకల్లా నేను ఇలా వెళ్ళిపోవాలి. అదొండి అక్కడే నేను ఉన్నాను. ఆ పక్కన అతను లాంటి వాళ్ళు అతను ఉన్నారు, ఇక్కడ జైవీజులు ఉన్నారు. అక్కడ నుంచి ఎవరు వచ్చారో తెలియదండి. నన్ను అలా లెక్క పట్టుకుని ఇలా బయటికి లాగేసారండి. లాగేసి ఏంటయ్యా చూస్తున్నావు, ఎక్కడ నుండి సేవ చేయని చెప్పారండి. జైవీజుల దగ్గర నేను దాదాపుగా సాయంత్రం 4 నుండి 8 వరకు అక్కడి నుండి సేవ చేశానండి. స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ కూడా నేను దగ్గర నుంచి చూశాను. స్వామివారి అలా అయిపోయిన తర్వాత 8 గంటలకు మేము అలా బయటకు వెళ్తూ వస్తుంటే మాకు లడ్డు ప్రసాదం చాలా చిన్నది ఇచ్చారండి. మా ఫ్రెండ్ గారు సరిపోతే అడిగారు, ఆ పంతులు గారు అడిగితే ఆయన ఏమో చాలా కోపం వేసింతో అలా గచ్చేశారు. ఇలా ముందుకు వెళ్ళాము. వారిని ఏం మధ్య పెట్టుకున్నారేమో తెలీదు. మేము ముగ్గురమే ఉన్నాం. మా ముగ్గురిని పిలిచారు. లోపల నైవేద్యం పెట్టి ఏవే బండారాలు ఉన్నాయో అవన్నీ మాకు లోపల పెట్టి అక్కడి నుంచి ఇక్కడ తెమ్మని చెప్పారండి. అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నారంటే అతను ఏంటంటే స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు సేవ చేసిన తర్వాత మీరు స్వామి ప్రసాదం తీసుకోకుండా వెళ్తారని చెప్పి అక్కడేంటి స్వామికి ఎన్ని రకాలైన ప్రసాదాలు పెడతారు అవన్నీ స్వామి ఉచితంగా మాకు అన్ని పెట్టారండి. పరుగుగా స్వామికి ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో అవన్నీ స్వామి గారు అనుగ్రహం అన్ని సేవించాం. అందుకు స్వామి ఇక్కడ ఎప్పుడు ఖచ్చితంగా మన వెంటే ఉంటారు, మన లోపలే ఉంటారు నిరంతరం. ఈ స్వామి అనుగ్రహ కటాక్ష వీక్షణం చేత నిరంతరంగా స్వామి ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే స్వామి ఎక్కడ ఉన్నారు కదా, మరి దేవాలయం ఏంటి అంటే నిరంతరంగా చల్లగా ఛార్జింగ్ అవసరం కావాలంటే ఏం చేస్తాము, ఛార్జింగ్ పెట్టుకొని అది ఫుల్ అయ్యి మనం వెళ్తాం. అలా ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చి మన యొక్క ఎనర్జీని ఫుల్ చేసుకున్న పాజిటివ్ ఎనర్జీలో స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే మీ అందరికీ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి అంటే భక్తి అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చూపిస్తానండి. అందరికీ నమస్కారం అండి, శుభ సాయంత్రం అండి. మా కుటుంబం, నా భర్త, నాకు పాప అండి. తను యూఎస్లో ఎంఎస్ చేయడానికి వెళ్ళిందండి. ఎంఎస్ చేస్తే ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కొంచెం రెసెషన్ అది ఉందండి. జాబ్స్ తొందరగా రావడం లేదు. ఇక్కడ అలాగే ఉంది, ప్లస్ యూఎస్లో కూడా అలాగే ఉంది. తను 1 ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికే అమ్మ జాబ్ మార్కెట్ కొంచెం కష్టంగా ఉంది అన్నాను. ఏం పర్వాలేదమ్మా, మీ ప్రయత్నం నుంచి మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. స్వామి మనకు అన్నీ కూడా మనం కోరిన కోరికలన్నీ కూడా మనం ఇచ్చిన భక్తితో చేస్తే ఏదైనా తీరుస్తారమ్మా, నీ ప్రయత్నం నువ్వు చేయన్నానండి. 2 ఇయర్స్ ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది. ఒక 3 మంత్స్ జాబ్స్కి ట్రై చేసిందండి పాప. జాబ్ ట్రై చేసినా సరే ఏమీ రాలేదు. ఆ తర్వాత మా హస్బెండ్ అన్నారు, మా హస్బెండ్ ఎవ్రీ వీక్ వస్తూ ఉంటారు గుడికి, అందరూ ఇక్కడ మూడు కడుతున్నారు, నేను 3 కడతాను అన్నారండి. సరే కట్టండి, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నారు. నిజంగా పాప కోరిక ప్రకారం ఇక్కడ అడిగారు, పాప కోసం కట్టచ్చని చెప్పారు. అలాగే 3 కట్టారండి. కట్టాక ఒక 3 వారాలు అయ్యేసరికి ఒక అమేజింగ్ కింద పాప ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. యూఎస్లో జాబ్ వచ్చిందండి. 7 వారాలు పూర్తి అయ్యేసరికి నిజంగా మేము అనుకున్న కోరిక నెరవేరిందండి. ఇది అంతా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క మహత్వమనే అనుకున్నామండి. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి, మా హస్బెండ్ రైల్వే ఎంప్లాయ్ అండి. మేము ఎవ్రీ వీక్ మా హస్బెండ్ వస్తూ ఉంటారు. నేను ఎప్పుడు అకేషన్స్కి కొంచెం ఖాళీ ఉంటాను, ఎందుకంటే లాంగ్ జర్నీ చేస్తాను. కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాము. నిజంగా స్వామి పట్ల మనం ఎంత భక్తితో మనం మమేకం అయిపోతే మనకి స్వామి అంత బాగా చూస్తారండి. ఈరోజు పాపకి మనం పాప పేరు చెప్పి స్వామివారికి బట్టలు అన్నీ కూడా
పాపే తను పంపించిందండి అమౌంట్. స్వామికి అన్నీ కూడా బట్టలు అవి తీసి పూల అలంకరణ అది కూడా చేసుకున్నాం. ఇదంతా స్వామి దయ్యానండి. ఈరోజు పేపర్లో వచ్చింది ఒక ఫోటో, నిన్న ఇక్కడ రోడ్లతో డెకరేషన్ చేయడం, ఆ ఫోటో పాపకు పెట్టాను. పెట్టేసరికి అమ్మ వెంకటేశ్వర స్వామి దయ వల్లే నేను ఎలా ఉద్యోగం చేయగలుగుతానని అన్నదండి. అంతా కూడా స్వామి దయ్యండి. మనం నిశ్చల భక్తితో ఏది అయినా సరే మనకు సాధ్యంగా కూడా సాధ్యం చేస్తారండి స్వామి. ఇది మాత్రం నేను 100% నమ్ముతానండి. జై శ్రీమన్నారాయణ.